ఆదాము అవ్వలు పాపం చేసినందువలన ఏదెను తోటలో నుండి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదెను తోటలో నుండి మనుష్యులు బయటకు వచ్చేసారంటే అర్థమేంటి? మనుషులు పాపము చేసినందువలన దేవుని యొక్క తోటలో, దేవుని యొక్క గృహములో, దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యాన్ని కోల్పోయారని అర్థం. ఇలాగున దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని కోల్పోయినా మరలా మనలను దేవుడు తన దగ్గరికి చేర్చుకోవాలని దేవుడు ఏం చేశాడు? ప్రవక్తలను పంపించాడు. ఏమండి, ప్రవక్తలు అంటే దేవుని వాక్యం బోధించేటటువంటి సేవకులు లాంటి వారు. యాజకులను తయారు చేశాడు. హల్లెలూయా. అనేక మంది భక్తులను తయారు చేశాడు దేవుడు. ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పారంట, యాజకులు వాక్యం బోధించారట. దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దేవుడు మానవుణ్ణి మరలా తన సన్నిధికి నడిపించుకోవాలని, మనుషులను పరిశుద్ధపరచాలని, మానవులందరూ పాపానికి దూరంగా ఉండేటట్టుగా, వారిని పాపములో నుండి దూరంగా, పాపానికి దూరంగా బ్రతికేటట్టు చేయాలని దేవుడు ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని, తన సేవకులను, యాజకులను, అనేక మంది ప్రవక్తలను పంపిస్తే మనుషులు ఏం చేశారు? ఆ యాజకుల మాట వినల, ఆ ప్రవక్తల మాటలు వినల, ధర్మశాస్త్రాన్ని లెక్క చేయల. ధర్మశాస్త్రాన్ని తోసేసి యాజకుల మాటలను లెక్క చేయకుండా, అలాగుననే ప్రవక్తల మాటలను లెక్క చేయకుండా విచ్చల విడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికారు.